ఏమంటాడు? రక్తం పోయిర్రి, రక్తం. మా ప్రశాంత్ రెడ్డి అని ఏం చేసిండు ఎరికేనా? నీ అమ్మనికి రక్తమే కావాలంటే తీసుకోరబోయిన రక్తం కూడా ఇచ్చిండు. తీసుకుపోయి ఏం చేసిండు? ఆ ఎస్ఆర్ఎస్పీలకు నీళ్లు నింపే ముప్కల్ అని ఒక పంప్ హౌస్ ఉంటుంది. ఆ ముప్కల్ పంప్ హౌస్ దగ్గర వేయండు, రక్తం పట్టుకొని వేయండు. అక్కడ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉన్నాడు. ఇగో మీ ముఖ్యమంత్రి అడుగుతున్నదా రక్తం, ఇగో తీసుకోరాబాయి, మాకైతే నీళ్ళు అని చెప్పి ఆ సూపరింటెండెంట్ ఇంజనీర్కి ఇచ్చి వచ్చిండు. మరి ఏం చేయాలి? ఇక ఏం చేయాలి? రక్తం ఇవ్వమంటే రక్తం ఇస్తా అంటిమి, తెలంగాణ కోసం ప్రాణమే ఇస్తా అంటిమి, ఇంకేం చేయాలి? గిసొంటోడు అందుకే పిచ్చోని చేతుల రాయి లెక్క ఇవాళ రాష్ట్రంలో పరిపాలన మారిపోయింది. ఒక్క వర్గం ఈ రాష్ట్రంలో, రైతు కావచ్చు, మహిళలు కావచ్చు, అట్లాగే యువకులు కావచ్చు, ఎవ్వరు కూడా కుషలేరు. యువకులను మోసం చేసిండు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? మరి 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. ఎన్ని జూటా మాటలు అంటే, నేను అడిగిన రేవంత్ రెడ్డిని, అరే మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని ఎన్ని రోజులు చెప్పుకుంటావురా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఉద్యోగాలు ఎట్లా చెప్పుకుంటావు? సిగ్గు లేదా నీకు? 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నువ్వు రుజువు చేస్తే, 70,000 ఉద్యోగాల నోటిఫికేషన్ నువ్వే ఇచ్చినావు, నువ్వే ఉద్యోగాలు ఇచ్చినావు అని రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. దానికి కూడా మళ్ళీ ఏదో పిసపిస మాటలు తప్ప ఒకటి సొక్కం మాట లేదు. ఇక కొత్తగా ఒకటి నేర్చుకున్నాడు ఈ మధ్యన. ఏమైనా రేవంత్ రెడ్డి 100 రోజులనే అన్ని చేస్తా అంటివి, 3 నెలలనే మొత్తం చేస్తా అంటివి కదా, ఏమైనా అంటే కొత్తగా నేర్చుకున్నాడు ఒక కథ. ఏమంటుండి ఇప్పుడు? ఎక్కడన్నా ప్రపంచంలో ఎంత కండలు తిరిగిన పేల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? మాకు తెలియదారా నాయన 3 నెలల పిల్లలు పుట్టరని? మాకు పెళ్ళిళ్ళు కాలే, మాకు పిల్లలు లేరా? మాకు తెలియదా? నేను అడుగుతున్నా కాబట్టి రేవంత్ రెడ్డిని, మా బాన్స్వాడ అన్నదమ్ముల సాక్షిగా, అరే 3 నెలల పిల్లలు పుట్టరు మాకు ఎరికే, మరి 31 నెలల పిల్లలు పుట్టకపోతే నేను ఏమనాలి? మరి చెప్పురి మీరు. 3 నెలల్లో పుట్టరు, ఓకే, నో ప్రాబ్లం. 3 నెలలు అయిపోయింది, 31 నెలలు ఒడిసేపాయ, ఏమనాలి మరి? నిన్ను ఏమనాలి? నేను ఆటలేను రాబాయ్, మీరన్నారు. ఇగో నేనేమంటున్నా అంటే, ఆయన తిట్టి నోరు ఖరాబ్ చేసుకుని అక్కడ కూడా లేదు. ఛాన్స్ దొరికినప్పుడు కర్రు కాల్చి వాత ఎట్లా పెట్టాలంటే, ఎడబెట్టాలని తెలుసు కదా, గాడ పెట్టాలి. సురుకు ఎట్లా పెట్టాలంటే, మళ్ళీ జీవితంలో కాంగ్రెస్ అంటే, మళ్ళీ ఎవడన్నా కాంగ్రెస్ జెండా పట్టుకుని వస్తే కాలి ఏం చేయాలి జరిగింది ఎక్కువ చెప్పాయి వస్తుంది, ఛాన్స్ వస్తుంది. పోచారం శ్రీనివాసరెడ్డిని రాజకీయ భవిష్యత్తును ఆయన పొందబెట్టుకున్నాడు మీటింగ్ అయినాకనా. మరి అందుకే ఎక్కువసేపు మీకు చెప్పేది ఏం లేదు, మీకు అన్ని విషయాలు తెలుసు. ఇక మీ బాన్స్వాడలా గులాబీ జెండా మీరు గతంలో ఎగిరేసినారు, గతంలో అక్కడ ఒక పెద్ద ఆయనని గెలిపించినారు. ఇక ఆయన పేరు మీకు తెలుసు, అన్నీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే, గాచారం బాగలేకనే పోచారం వేరే దాయిలో పోయిండు, గంతే, ఏం లేదు. గాచారం బాగలేదు ఆయన. ఎవడన్నా తెలిసి మునిగే పడవ ఎక్కుతాడా? అసలు నాకు అర్థం కాదు. ఆ కాంగ్రెస్ అనేది ఉంటుందా? అసలు ఉండే పార్టీ గన్లో పోయి, ఇక నేను మొదలు పుట్టుక కూడా నాది కాంగ్రెస్లే పుట్టినా అని చెప్పి డైలాగులు కొట్టి అందులో పడ్డాడు. పడి ఇవాళ గిలగిలా కొట్టుకునే పరిస్థితి. కుడితిలో పడ్డ ఎలక కదా కొట్టుకున్నట్టు ఇవాళ మింగలేక కక్కలేక ఈ వయస్సులో ఏం కర్మాది నాకు అర్థం కాదు. ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని పరిస్థితి. నిన్న మొన్నటిదాకా స్పీకర్గా పనిచేసిన పెద్ద మనిషికి ఇలా ఏ పార్టీలు ఉన్నవా అంటే చెప్పలేని పరిస్థితి. ఇంతకంటే అవస్థ అవసరం ఆ పెద్ద మనిషికి. అందుకే నేను మీకు చెప్పేది ఒకటే, ఎలక్షన్ ఎప్పుడొచ్చినా, ఎలక్షన్ ఏ రోజు వచ్చినా పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఓడగొట్టడమే లక్ష్యంగా మనం పనిచేద్దాం. ఖచ్చితంగా కాంగ్రెస్ను బొందబెట్టాలి. పోచారం శ్రీనివాసరెడ్డి గారు దేవుని మీద ఒట్టేసి ఏదైతే మాట తప్పిండో, తెలంగాణ తిరుమల కేసీఆర్ గారు ఇచ్చిన నిధులతో ఆ రోజు కేసీఆర్ గారు స్వయంగా వచ్చి తెలంగాణ తిరుమలలాగా డెవలప్ చేస్తా అంటే బ్రహ్మాండంగా కోట్లాది రూపాయలు నిధులు ఇచ్చిండు. ఆ రోజు ఏం చెప్పిండు ఆ పెద్ద మనిషి? నీ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మీతోనే ఉంటా అన్నాడు. మరి అలా ఏమైంది? ఏం అవసరం వచ్చింది? దేవుడి మీద ఒక రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టి మోసం చేస్తాడు అనుకున్నా, పోచారం గారు కూడా మోసం చేసిండు. రేవంత్ రెడ్డి గారి గురించి మనకు తెలియాల్సి, మీకు తెలుసు ఆయన ఒక చిచోరాగాడు, ముఖ్యమంత్రి కాదు, మన్ను కాదు, ఒక చిచోరా. ఏం మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడేం మొరుతాడో తెలియదు, ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. ఒక చిచోరాగాడు మన కర్మ బాగలేకి అలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఢిల్లీకి మూటలు పంపుతాడు, నెలకు ఒకసారి పోతాడు, రెన్యువల్ టప్పా వేయించుకుంటాడు, వస్తాడు. ఆయనకి ఇంకేం ఎరకలేదు కదా, ఒకటే ఎరక, పైసలు దోసుకోవాలి, ఇక్కడ తీసుకొని మూటలు కట్టాలి, మరి తీసుకుపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీకి పెట్టాలి, దండం పెట్టాలి, టప్ప కొట్టించుకోవాలి, మళ్ళీ రావాలి. ఏం చేసిండు 2.5 ఏళ్ళల్లో? ఒక 4 పనులు చెప్తాడా? చెప్పే ముఖం ఉందా? రెండే వచ్చి ఆయనకు తిట్లు ఒట్లు.
తెల్లారలేస్తే మైక్ ఇస్తే కేసీఆర్ని తిడతాడు, లేదంటే దేవుని మీద ఒట్టంటాడు. మొన్న సిగ్గు లేకుండా చెప్తుండు భద్రాచలం రాముడి మీద ఆననట. ఇదివరకు పెట్టిన ఓట్లు సరిపోలేదా? ఇదివరకు పెట్టిన ఓట్లు దేవుళ్ళ మీద పెట్టవే. అప్పుడు రుణమాఫీ చేస్తా,